హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు యూనివర్స్ మీకు మీ పర్సన్కి సంబంధించి ఎనర్జీస్ ఏం కన్వే చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకుందామమ్మా. సో నేను వితౌట్ ఎనీ డిలే డైరెక్ట్లీ రీడింగ్లోకి వెళ్ళిపోతున్నాను. సో ఏం కన్వే చేయాలనుకుంటున్నారు యూనివర్స్కే సరెండర్ చేసేస్తున్నాను. ఈరోజు యూనివర్స్ అసలు ఏ ఎనర్జీస్ గురించి కన్వే చేయాలనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి సంబంధించి అనేది సో చూద్దాము. థర్డ్ కాన్సెప్ట్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, సిక్స్త్ కాన్సెప్ట్. ఓకే, సెవెంత్ వన్, మళ్ళీ షఫిల్ చేస్తాను. ఎయిత్ కార్డ్ సెట్ అండ్ నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th card set, 12th one. ఓకే, సో ఈరోజు ఏం కన్వే చేయాలనుకుంటున్నారు యూనివర్స్? ఫస్ట్ కార్డ్ సెట్ 3 of Pentacles, 2 of Wands, Ace of Pentacles, 6 of Pentacles, 9 of Swords, Knight of Swords, 2 of Pentacles. ఫస్టే మనకి ద మూన్. ఈరోజు ద మూన్ నేను రీడింగ్ ఇక్కడ కెమెరా ఆన్ చేయకముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూన్ కార్డ్ సెట్ ఇక్కడ నేను పెడుతున్నప్పుడు ఇక్కడ డెక్ని పెట్టుకుంటున్నప్పుడు సెపరేట్లీ వచ్చి పడింది. ఎక్స్క్యూజ్ మీ. సో సెపరేట్లీ డెక్ వచ్చి పడింది మూన్. సో మూన్ కార్డ్ ఇదేంటి మూన్ వచ్చింది, సరే రీడింగ్లో రావాలనుకుంటే మళ్ళీ వస్తుంది, అప్పుడే అనుకున్నాను. సో వచ్చేసింది. క్వీన్ ఆఫ్ స్పాట్స్ అంటే మూన్ ఒక మేజర్ కార్డ్ ఈ రీడింగ్ అని చెప్పాలి. ద సన్ అండ్ మూన్ 2 కార్డ్స్ వచ్చినాయి ఈరోజు ఈ రీడింగ్లో. 10 of Pentacles, 10 of Cups. సో సన్ అండ్ మూన్, ఎంప్రెస్ అండ్ ఎంపరర్. సో ఈ కార్డ్స్ ఒకే రీడింగ్లో వస్తేనమ్మా అది చాలా పవర్ఫుల్ రీడింగ్. అది చాలా అంటే బ్లెస్డ్గా యూనివర్స్ స్పష్టంగా మీకు కన్వే చేస్తున్నారు అని చెప్పేసి. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే మనం ఇక్కడ రీడింగ్లోకి వెళ్ళిపోదాము. 3 of Pentacles. ఈ 3 of Pentacles ఏంటంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి సిచ్యువేషన్ గురించి నాకు స్పష్టంగా తెలియజేస్తున్నారమ్మా. ఇక్కడ 3 of Pentacles ఇది మీ ఇద్దరి మధ్య సమస్య కాదు, ఇక్కడ నాకు కనిపిస్తుంది. ప్రస్తుతం మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏదైతే ఉందో అది మీ ఇద్దరి వల్ల మాత్రమే ఏర్పడినట్టు నాకు ఇక్కడ కనిపించడం లేదు. అంటే 3 of Pentacles ఈ నాకు బయట ప్రభావము, థర్డ్ పార్టీ, ఆ థర్డ్ పార్టీ యొక్క అభిప్రాయాలు, వారి యొక్క జోక్యము మీ బంధంపై చాలా గట్టిగా దెబ్బతీసింది అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ చుట్టూ ఆ థర్డ్ పార్టీ తన మాటలకు ఎక్కువ ప్రాధాన్యత వచ్చేలాగా ప్రవర్తిస్తున్న ఎనర్జీ కనిపిస్తుంది నాకు. సో ఆ ప్రభావం వల్ల మీ గురించి పూర్తి ఉంటుంది కదా, సో మిమ్మల్ని పూర్తిగా నెగిటివ్ చేయడము, మిమ్మల్ని పూర్తిగా స్పష్టంగా చూడలేకపోతున్నారు మీ పర్సన్. మీ నుంచి అన్ని నెగిటివ్గా వినిపించేలాగా ఈ థర్డ్ పార్టీ చేయడము. సో అంటే ఓవరాల్గా మీకున్న మిస్అండర్స్టాండింగ్స్ని బలమైన ఫౌండేషన్ కింద మార్చేస్తుంది థర్డ్ పార్టీ దగ్గర ఉండి అని చెప్పాలి ఇక్కడ.
ఈ కార్డ్ ముఖ్యంగా ఒక విషయం చెప్తుందమ్మా. అంటే థర్డ్ పార్టీ ప్రభావం ఉంటే ఇక్కడ అది ఓన్లీ ఫ్యామిలీ రిలేటెడ్ గాని కాదు. బట్ ఇక్కడ మేజర్‌లీ నాకిక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యే అవకాశమే ఉందనేది కనిపిస్తుంది. అది మీ పర్సన్‌ని తన ఉచ్చులో ఉంచుకోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఆహ్, ముఖ్యంగా మీ ఇద్దరి బంధాన్ని ఎవ్వరొచ్చినా విడదీయలేరు అన్నంత స్ట్రాంగ్‌గా ఉన్న ఈ బంధాన్ని థర్డ్ పార్టీ వచ్చి ఆహ్, కూకెట్ వేలుతో పెగిలించేసి ఫుల్ ఇంత దారుణంగా చేసేసారంటే మిమ్మల్ని అసలెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలా. ఇది ఎవ్వరు కూడా మీరు విడిపోతారు అనేది ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా అలాంటి టైంలో ఒక్ ఒక భయంకరమైన కీడు సంకిస్తే ఏ విధంగా అయిపోతుంది ఏదన్నా సరే మొత్తము ఆహ్, మొత్తము పడిపోతుంది గదా! సో, ఆ విధంగా మీ ఇద్దరి బంధానికి ఈ ఈ ఈ థర్డ్ పార్టీ అనే కీడు సోకింది. అది నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ ద్వారానే కన్వే చేస్తారు. అందుకే మూన్ ఎనర్జీ వస్తున్నప్పుడే నాకేదో బ్యాడ్ సైన్స్ కింద అనిపించింది. సో, అలానే ఇక్కడ కన్వే అవుతుంది ఎవ్రీథింగ్. చాలా చక్కగా, హ్యాపీగా, సంతోషంగా ఉన్న రోజులవి మీరు. ఎన్ని రకాలుగా ఎంతమంది ఏ విధంగా మీ పర్సన్ గురించి మీకు బ్యాడ్ చెప్పినా, మీ గురించి మీ పర్సన్‌కి బ్యాడ్ చెప్పినా, చూసేవాళ్ళు ఈర్ష్యపోయి మీ ఇద్దరిని విడగొట్టాలని ఎంత ప్రయత్నించినా గూడా ఆటిల్ని కనీసం వాటిని అప్ మీరు డిస్కషన్ చేసుకోలే ఎప్పుడు. ఎందుకంటే అయి మీకు అనవసరం. 100 మంది 100 రకాలుగా చేస్తారు. నేనేంటో నీకు తెలుసు. నువ్వేంటో నాకు తెలుసు. నీ మనిద్దరి మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ఏంటో అది మనకే తెలుసు. మనకి ఎవ్వరితోనూ సంబంధం లేదు. ఇది మనిద్దరి పర్సనల్ లైఫ్‌లోకి 100 మంది దూరి చిచ్చు పెట్టాలి అనుకుంటారు. మనం ఎవ్వరికీ అది మీరు డిస్కషన్ కూడా జేసుకోవాలి. ఆటోమేటిక్‌గా అంత స్ట్రాంగ్ బాండ్ కనెక్షన్ ఉంది మీ మధ్య. ఆ ఫ్లో నడుస్తుంది మీ ఇద్దరి మధ్య లైఫ్‌లో. ఎన్నో ఇయర్స్‌గా ఉన్న బంధం ఇది నాకు కనిపిస్తుంది. సో, ఇంత స్ట్రాంగ్ ఫౌండేషన్ యేసుకొని ఎన్ని రకాలైన విజృంభణలొచ్చినా కూలిపోలేని ఈ బంధము దానికి మించిన విధానం థర్డ్ పార్టీ వచ్చి ఒక్కసారిగా ఒక వీధురు గాలితోనే ఒక ఒక పెద్దగా వీచిన వీధురు గాలి కూడా కాదు. అంటే ఒక పెద్ద ఆహ్, ఆహ్, ఎలా అంటే ఆహ్, సూపర్ సూపర్ పవర్‌ఫుల్, సూపర్ ఉంటారు. ఫైనాన్షియల్ వెల్ సెటిల్డ్ సూపర్ అంటే అన్ని రకాల పవర్స్ ఉన్న థర్డ్ పార్టీ లాంటివి కాదు ఇదేమి. ఏం లేదు. ఒక నార్మల్ పర్సన్ అయ్యుండి గూడా ఏం లేదు. లుక్స్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, బుద్ధి అన్ని రకాలుగాను ఏమీ లేకపోయినా గూడా ఇంత పవర్‌ఫుల్‌గా మీ ఇద్దరి బంధాన్ని ఇంపాక్ట్ చేశారు ఈ థర్డ్ పార్టీ అనేది స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. 2 ఆఫ్ వాండ్స్ చూడండి. సో, ఇదే మీకు జరిగింది. కనిపిస్తుందమ్మా నాకిక్కడ. చాలా అంటే ఆహ్, దిగడమే ఎట్లా అంటే ఒక ఆల్రెడీ తనొక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏసుకోవాలి అని ఒక ప్రీ ప్లాన్‌తో దిగారు. సో, ఎట్లా అంటే నేనిప్పుడు దిగబోతున్నప్పుడు ఫస్టు ఇది పడిపోకుండా ల్యాండ్ అవుతున్నాను. నేను అంటే ఈ థర్డ్ పార్టీ మీ ఇద్దరి రిలేషన్ మధ్యలోకి ల్యాండ్ అవుతున్నప్పుడు ఇది ఎప్పటికి నేను ల్యాండ్ అయ్యేది మధ్యలో. ఎందుకంటే మీరు ఒక స్ట్రాంగ్ ఎవ్వరొచ్చినా వాళ్ళు ఒక సెకండ్ కూడా మీ ఇద్దరి మధ్య ఉండలేనంత పవర్‌ఫుల్ ఎనర్జీ మీది. సో, ఇంత పవర్‌ఫుల్ ఎనర్జీని తట్టుకొని మీ ఇద్దరి మధ్య నించొని మీ ఇద్దరిని విడగొట్టాలి అంటే ఎంత పకడ్బందీ ప్లానేసి చెయ్యాలి అనేది ముందుగా ప్రీ ప్లాన్ చేసుకొని అడుగు పెడుతున్నప్పుడే అడుగు ఫస్ట్ పడకూడదు. తర్వాత ఒకళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు నన్ను తోయకూడదు. ఓవరాల్‌గా ఏసే అడుగే గట్టిగా పునాదుల్లోకెళ్ళిపోవాలి. అంటే ఏసే స్టార్టింగ్ ఇంప్రెషనే అంత స్ట్రాంగ్‌గా మీ పర్సన్‌కి పడిపోవాలి. ఈ థర్డ్ పార్టీకి స్టార్టింగే గట్టిగా అటాచ్ అయిపోవాలి. సో, ఆ విధంగా ఎంట్రన్స్ అయ్యారు ఈ పర్సన్. సో, అందుకని చెప్పే ఇక్కడ గట్టిగా పెడుతున్నప్పుడే ఇంకా గట్టిగా ఇక్కడ మీ అంటే మించిన శక్తిని ప్రయోగించి దిగారు అని చెప్పాలి. సో, దాన్ని
తొయ్య లేకుండా చేసేటట్టు ముందుగా తిన ఎనర్జీస్ ఇంత పవర్ ఉన్నాయి. సో, నా ఎనర్జీని 100 రెట్లు ఎక్కువగా పెట్టుకొని దిగాలి తిన లైఫ్‌లోకి. అప్పుడు నన్ను ఏ విధంగాను తను పడేయలేరు. నా పవర్‌కి తను బెండ్ అయిపోతది. ఇప్పుడు ఒక థింగ్‌ని మనం పడేయాలి అనుకుంటున్నప్పుడు, ఆ పవర్ అంతుంటే మనది ఒక మూలకెళ్తే, ఇప్పుడు అది పడేయలేక మనం ఏం చేస్తాం? దాన్ని మన లైఫ్‌లోకొచ్చి అది ఇంక మనతోనే ఇంక ఉంటుంది. సో, అలానే జరిగిపోయింది. చూడండి ఇక్కడ 2 ఆఫ్ వ్యాన్స్. ఈ కార్డ్‌లో యూనివర్స్ చూపిస్తుంది ఏంటంటే, ప్రస్తుతం మీ పర్సన్ పూర్తిగా ఒక డెసిషన్ అనేది తీసుకోలేకపోతున్న ఎనర్జీ నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవైపేమో గతంలో మీతో ఉన్న ఒక సంవత్సరాల తరబడి ఉన్న బాండ్ చాలా, చాలా పెద్ద బాండ్. దానికొక లిమిట్ లేని బాండ్ అనమాట. మరోవైపు ప్రస్తుతం తన చుట్టూ ఒక దారుణాతి దారుణమైన మబ్బు అని కాదు గానీ, ఒక డేంజరస్ ఆ థ్రెడ్‌ని దాటాలని ప్రయత్నిస్తే షాక్. అంటే అది మామూలు థ్రెడ్ కాదు. షాక్ ఇచ్చే థ్రెడ్ అనమాట. అంటే కరెంట్ సప్లై అవుతున్న షాక్ ఇచ్చే థ్రెడ్. సో, అటువంటి పర్సన్ మధ్యలో ఇరుక్కుపోయారు. సో, ఈ సిట్యుయేషన్. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ అవ్వట్లేదు ఇక్కడ మీ పర్సన్‌కి. ఈ రెండింటి మధ్య ఇరుక్కుపోయారు. అందుకే మీరు ఒక్కోసారి దగ్గరగా అనిపించడము, మరోసారి ఏంటంటే పూర్తిగా మీకు దూరం అయిపోయారు నా పర్సన్ అనిపించడం జరుగుతుంది. ఏదో ఒక్క సిట్యుయేషన్ ఏదో ఒకటి గుర్తొచ్చినప్పుడు ఏదో ఒకసారి లేదు మా ఇద్దరి మధ్య ఇంకా బాండ్ తెగలేదు అని మీకు అనిపిస్తది. కానీ సరిగ్గా ఆలోచించుకుంటే లేదు మా ఇద్దరి బంధం ఎప్పుడు మాకు అలానే ఉంది. ఎవరో థర్డ్ పార్టీ వచ్చి ఏదో చేశారని చెప్పి మా పర్సన్‌ని ఎలాగా బ్లేమ్ చేస్తాము. సో, ఆ ఎనర్జీస్‌ని మీరు ఫీల్ అవుతున్నారిప్పుడు. అంటే ఇదేమి ఇంకా ఫై క ఎండ్ కాదు. ఉంది ఇంకా. ఏదో ఉంది. మా ఇద్దరికి ఏదో జరిగింది. మేమిద్దరం మాట్లాడుకోవాలి. ఒక్కసారి మాట్లాడుకుంటే మొత్తం క్లారిటీ వస్తుంది. కానీ ఆ మాట్లాడుకునే అవకాశము ఒకళ్ళకొకళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధానం ఇక్కడ ఏది లేదు. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్. బ్లాక్ మ్యాజిక్. సో, బ్లాక్ మ్యాజిక్ చేసి గూడా ఇక్కడ మీ పర్సన్‌ని చుట్టేసారు అనేది ఇక్కడ చెప్పడంకి ఆహ్, అది నిజమమ్మ. సో, అంత బలవంతంగా ఫోర్స్‌ఫుల్లీ మీ పర్సన్ ఎనర్జీస్ ఇంకా మీ వైపుకి రాకుండా ఆహ్, కట్టేశారనమాట. సో, ఆ కట్టేయడం వల్ల ఎందుకు రావట్లేదు నా పర్సన్ అంటే ఈ థర్డ్ పార్టీ బ్లాక్ మ్యాజిక్ చేశారనమాట. బ్లాక్ మ్యాజిక్ చేసి కట్టేశారు. ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఓకే. ఏస్ ఆఫ్ పెంటికల్స్. యూనివర్స్ ఇక్కడ ఒక కొత్త ప్రాధాన్యత ఏర్పడినట్లుగా నాకిక్కడ చూపిస్తున్నారమ్మ. అంటే మీ పర్సన్ దృష్టి ప్రస్తుతం మీ థర్డ్ పార్టీ వైపు ఉంది. దృష్టి అంటే అది లవ్ కాదు. మీ పర్సన్ ఫుల్ ఫోకస్, అట్రాక్షన్, లవ్ అన్ని రకాలుగాను ఈ థర్డ్ పార్టీకే ఇచ్చారు అనేది కాదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఆ విధంగా తను ఫుల్ 24 గంటలు నా గురించే ఆలోచించాలి. నా దగ్గరే ఉండాలి. నా వెంటే తిరగాలి. నేనేం చెప్తే అది చేయాలి అని ఫోర్స్‌ఫుల్లీ మీ పర్సన్‌ని కట్టి పాడేశారు కదా! ఈ థర్డ్ పార్టీ. తను చేయాల్సిన ప్రయోగాలు ఏవైతే ఉన్నాయో అవి చేసి కట్టి పడేశారు కదా! ఆ విధంగా మీ పర్సన్ దృష్టి ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గరుంది. అందువల్లే ఈ బంధానికి ఇప్పటి వరకు ఇప్పుడు వరకే ఇక ఒకప్పుడు మీరు ఎంత సమయము, ఎంత ఏకాగ్రత, ఎంత ప్యూర్ లవ్, ఎఫెక్షన్, కేర్ అసలు ఎంత ముచ్చటగా ఉండేవారు. సో, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు అనేది ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీకి ఆ దృష్టంతా న్యూగా ఈ థర్డ్ పార్టీకి ఆ టైం కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ థర్డ్ పార్టీకి వెళ్తున్నాయి. ఈవెన్ ఈ థర్డ్ పార్టీ ఫైనాన్షియల్‌గా యూజ్ చేసుకుంటున్నారు అనేది కూడా నాకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందమ్మ. ఫైనాన్షియల్‌గా చాలా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నారు. ఎంత అంటే ఇంకా ఇంకా తన ఇంకా ఇంకా కౌంట్‌లెస్ ఇక. ఇంకా మొత్తం ఏ టు జెడ్ సమస్తము ఫ్యూచర్‌కి కూడా సేవింగ్స్ అన్ని రకాల మ్యానిప్యులేషన్ అనేది చేశారు. తను ఏ విధంగా ఫైనాన్షియల్‌లో ఫైనాన్షియల్ మీ పర్సన్ నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా మాటలు చెప్పాలి. ఎక్కువ మాటలేం చెప్పక్కర్లా. ఇక్కడ మీరేమో ఎక్కువ మీరిచ్చేవారు. బికాజ్ మీరు యూజ్ చేసుకునే తత్వం కాదు. యూజ్ చేసుకునే తత్వం వాళ్ళు ఎందుకు ఆ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు? చెయ్యరు.
ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ ఎనర్జీస్ మొత్తం ఈ థర్డ్ పార్టీ చుట్టే సర్కిల్ అవుతూ ఉన్నాయి. సో, సర్కిల్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, తనకి ఉన్నదంతా తనకి ఇవ్వాలనే అనిపిస్తది. తను ఏమడిగినా ఇచ్చేయాలి. అది రీజన్ ఏంటి, ఏది అవసరం లేదు ఇక్కడ ఈ పర్సన్‌కి. తను అడిగితే చేయడం. అదండి నా బాధ్యత. అది నా బాధ్యత. బికాజ్ తిన నా ఫ్యామిలీ అన్న ఒక ఉచ్చు ఊబిలో ఉన్నారిక్కడ మీ పర్సన్. సో, అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందమ్మ. 6 ఆఫ్ పెంటికల్స్ చూడండి కార్డ్. ఈ కార్డ్ ప్రకారము ఈ బంధంలో చాలా అంట మీ ఇద్దరి మధ్యలో 6 ఆఫ్ పెంటికల్స్ ఇంబాలెన్స్ అస్సలు ఎంత ఎంత ముచ్చటైన బ్యాలెన్స్ ఎనర్జీస్ ఉండేవి మీ ఇద్దరి మధ్య. కొంచెం గూడా లేదు. కొంచెం గూడా లేదు. మీరేమో స్టిల్ ఇప్పటికి ఒక హోప్ పెట్టుకొని మీ పర్సన్ మారతారు. ఏదో విధంగా భగవంతుడే మార్చాలి. భగవంతుడే ఏదో ఒక మిరాకిల్ చేసి నా పర్సన్‌ని మళ్ళీ నా దగ్గరికి తీసుకురావాలి అని మీరు స్టిల్ ప్రయత్నిస్తున్నారు. మీ మీరేంటంటే ఏ ఏ విధ ఏ ఆహ్, అంటారు కదా! ఆహ్, ఏ ఏ వేలో ట్రై చేస్తే ఏమన్నా మంచి జరగచ్చేమో. ఇన్ని రకాలుగా ప్రయత్నించాం. ఈ ఒక్కటి రకం ఇది కూడా ట్రై చేద్దాం. ఏమో ఆహ్, ఇందులో ఏమన్నా ఉపయోగం పడుతుందేమో. ఇది చేయడం వల్ల ఏమన్నా మంచి జరుగుతుందేమో. అలా మీరు చేయలేనిదంటూ లేదు. ఇక్కడ మీ పర్సన్ మారి మీ దగ్గరికి రావడం కోసం మీరు చేయలేనిదంటూ లేదంటే మీ ఎనర్జీస్ అప్పటికి ఇప్పటికి అప్పుడు మీ పర్సన్‌తో ఇచ్చుకునేవారు. ఇప్పుడేమో డైరెక్ట్‌లీ మీకు మీరు చేయగలిగినవి మీ పర్సన్ ఎనర్జీస్ కాపాడుకోవడం కోసము మీరు పూజలు, పునస్కారాలు ఇంకా ఏ విధంగా వీలైతే ఆ విధంగా. సో, ఇదే ప్రాసెస్‌లో ఉంటున్నారు. ఈ అంటే మనం చేయగలిగింది అదే కదమ్మా! ఈ రాక్షసి బు వాళ్ళు బిహేవ్ చేసినట్టు మనం చేయలేం కదా ఇక్కడ. సో, అది చేపిచ్చేద్దాం, ఇది చేపిచ్చేద్దాం. అది భగవంతుని మెచ్చని పని. ప్రకృతికి విరుద్ధం. సో, ప్రకృతికి విరుద్ధమైన పనులు చేసినప్పుడు అల్టిమేట్‌గా ప్రకృతే చీల్చి చెండాడేసి కట్ చేసేస్తారనుకోండి. అక్కడ కాళీమాత రూపము, ఉగ్ర రూపం దాల్చి వాళ్ళ జీవితానికి ఉంటుంది. బట్ అదంతా మనకనవసరం. అది మన పని గాదు. అది భగవంతునికి వారికి సంబంధించి జరిగే ప్రాసెస్. అది మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదిక్కడ. ఓకే. సో, ఇక్కడైతే మీరు ఇంకా ఇస్తూనే ఉన్నారు. మీ పర్సన్ మాత్రం ఏది లేదమ్మా. ఇంకా చెప్పాలంటే మీ పర్సన్ నాకిక్కడ కన్వే అవుతుందని బట్టి ఆహ్, మర్చిపోయారు. అంటే గతం గతః అన్నట్టు ఆ గతాన్ని మర్చిపోయారు అనేది కూడా నాకిక్కడ తెలుస్తుంది. ఓకే. ఓవరాల్‌గా మీ ఇద్దరి మధ్య ఒక పరస్పర అండర్‌స్టాండింగ్ లేదు. ఏదీ లేదు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో, 9 ఆఫ్ స్వార్డ్స్ ఇదేంటి చూడండి. ఆహ్, అసల మానసిక ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందమ్మా మీకు. చాలా ఎక్కువగా ఉంది. అసలు ఎన్ని రకాల ఆలోచనలు డిఫరెంట్‌గా అంటే ఈ ఈ మీ పర్సన్ చేసిన పనికి ఎవరిని అనుమానించాలో ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులకి పడిపోయారు మీరు. అసల నిద్రపోకుండా అసలు ఘోరాతి ఘోరమమ్మ. చాలా ఘోరాతి ఘోరం. సో, ఈ నిద్ర కోసము అంటే ఆహ్, నిద్ర లేకపోతే ఎలా ఉంటది బాడీ? ఒక ఒక నిరంతరం కొట్టుకునే మెషిన్‌కి రెస్ట్ ఉంటేనే అది నెక్స్ట్ డేకి మళ్ళీ ప్రాపర్ అవుతుంది. అలా కాకుండా నిరంతరము ఒక 1 మంత్ అలాగే వదిలేసింటే దానికి ఆహ్, పని రెస్ట్ ఇవ్వకుండా వదిలేస్తే ఏమవుద్ది? అది మొత్తానికి పోతది. పూర్తిగా స్పాయిల్ అయిపోద్ది. ఇక్కడ మీ బ్రెయిన్ కూడా అలాగే ఉందిక్కడ. నిరంతరము వర్క్ చేస్తూనే ఉంటుంది. నైట్ టైము మనం నిద్ర పడితే దానికి రెస్ట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా అది చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తుంది. ఏ రకమైన మానసిక ఒత్తిడన్నా, శ్రమన్నా ఏదైనా తట్టుకొని బయటికి నెగ్గుకొని ఎళ్తుంది. ఇక్కడ నిద్రే పట్టట్లేదు. నిద్రే ప్రాబ్లమ్ అయిపోయింది. ఏం జరుగుతుంది? అసలు ఏంటిదంతా? ఈ ప్రశ్నలు మీలో ఎక్కువగా తిరిగి మిమ్మల్ని బాధించేస్తున్నాయి. ఈ కార్డ్ అలా అని చెప్పి ఇప్పుడు నేను వదిలేసి పడుకోండమ్మా అని నేను చెప్పలేను. ఎందుకంటే అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. సో, వదిలేసి పడుకోండమ్మా అంటే అదంత సులువా? సులువు కాదు గదా చేయడంలో. సో, కాబట్టి నేను దాన్ని చెప్పలేనమ్మా. మీ యొక్క పరిస్థితి ఇది. కాకపోతే ప్రయత్నించండి. మన కోసం మనం నించోవాలి గదా! సో, ఇట్లా నించుంటేనే కదా రేపున్నాడు ఏమన్నా చేంజెస్ వచ్చి మీ పర్సన్ మీ దగ్గరికొచ్చిన మొత్తము ఒక మీరు ఉండాలి కదా! మీరు
మీరు కూడా అంత డల్ అయిపోయి, ఒల్లిపోయి ఉన్నట్టు అయిపోకూడదు కదా! అనేది ఇక్కడ నా ఉద్దేశము. సో, దయచేసి అదొక్కటి దృష్టిలో పెట్టుకోండి. మీకు చాలా ఎక్కువ భయం పెరిగిపోతుంది. హ్మ్. అంటే ఇంకా ఏవేవో ఆలోచనలొచ్చేస్తున్నాయి. ఎందుకంటే సిట్యుయేషన్ మీ కళ్ళ ముందు అలా జరుగుతుంది. ఇంకా ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, ఈ ఆలోచనలొచ్చి కంప్లీట్‌లీ అసలు నేనేదో భగవంతుని దండం పెట్టుకొని భగవంతునిపై భారం వేసి నడుస్తున్నాను. నా పర్సన్ ఇంతకీ అసలు ఇప్పుడు సిట్యుయేషన్స్ చూస్తే నా చుట్టూరా ఉన్న సిట్యుయేషన్స్ ఏ మాత్రాన కూడా వచ్చే దారులు నాకు కనిపించట్లేదే అని మళ్ళీ మీరు నిరాశకెళ్ళిపోయి రాత్రి సమయంలో ఒక భయంకరమైన మానసిక ఒత్తిడికి గురవుతున్న పరిస్థితి నాకిక్కడ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ స్పాట్స్ చూడండి. ప్రస్తుతం మాటలు, డెసిషన్స్ ఇవన్నీ గూడా మీ ఇద్దరి మధ్య తొందరపడి జరిగిపోయినాయి. ఆటోమేటికలీ మీరిప్పుడు ఏదైతే సిట్యుయేషన్‌లో సఫర్ అవుతున్నారో, మీ పర్సన్ ఎళ్ళిపోయి థర్డ్ పార్టీతో కనెక్ట్ అయిపోయారో, ఇవన్నీ గూడా కళ్ళు మూసి తెరిసేలోపు జరిగిపోతాయి చూడండి. అలాగే ఒక నిద్రావస్థలో మనకు తెలియని టైంలో ఒక కళ్ళు మూసి తెరిసే టైం ఎంత టైం అంటే మీ మీ ఇద్దరి మధ్య ఉన్న బాండ్ రిలేషన్ ఇయర్స్ కొద్దీ ఉన్నది. ఏం పవర్‌ఫుల్ గాదు. ఒక ఫుల్ వెల్ వెల్ సెటిల్డ్ అన్ని విషయాల్లో టాపు కాదు. మరెందుకు మీ పర్సన్ ఈ విధంగా అయిపోయారు? ఇదంతా నిజమేనా? ఇలా ఎందుకు జరిగిపోతుంది? అనే ఒక దారుణమైన నైట్ ఆఫ్ థాట్స్ ఈ దారుణమైన మానసిక బాధ కనిపిస్తుంది నాకు. సో, కంప్లీట్‌గా మీ పర్సన్ కూడా విషయాన్ని అర్థం చేసుకోకుండా స్పందించేసారు ఆ థర్డ్ పార్టీతో. అసలు ఇ ఇ ఇ ఇది ఏంటిది? ఇదేంటిది? అని చూడాలి కదా! మనకంటూ ఒక అంతర్దృష్టి ఇచ్చారు కదా దేవుడు. సో, అంతర్దృష్టిని ఓపెన్ చేయకుండా, ఓపెన్ చెయ్యనివ్వకుండా చేసింది థర్డ్ పార్టీ. ఆ థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్. సో, మీ ప మీ మీ మీతో కఠినంగా మాట్లాడడం. వారు ఎంటర్ అవ్వడం, కాలు మోపడం ఆలస్యం. ఇక్కడ మీకు రివర్స్ అయిపోయి మీతో కఠినంగా మాట్లాడడము, ఇవన్నీ నాకిక్కడ కనిపిస్తున్నాయి. సో, మీ ఇద్దరి మధ్య ఫస్ట్ ఒక స్పష్టమైన, ప్రశాంతమైన సంభాషణ అవసరం అని కూడా నాకిక్కడ కన్వే చేస్తున్నారమ్మా. అది వస్తేనే గానీ మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రాబ్లమ్ సార్ట్ ఔట్ అవ్వదు. ఓకే. అదర్‌వైజ్ ఇది ఆహ్, ఫైనలైజ్ అయిపోయి, క్లియర్ అయిపోయి వచ్చేసే విధానం కాదమ్మా. ఎందుకంటే ఇక్కడ చాలా హారిబుల్ డెవిలిష్ ఎనర్జీస్ కదా ఇవి. సో, భగవంతునికి మీరు ఫస్ట్ మీ ఇద్దరికీ ఒక సంభాషణ జరిగే టైం ఇవ్వమని కోరండి. ఓకే. సో, ఆ తర్వాత మీరు మాట్లాడేది మీ పర్సన్ అర్థం చేసుకునే మైండ్‌సెట్టు, ఏకాగ్రత, తన యొక్క ఆరా, ఎనర్జీస్ అన్నీ గూడా ఆహ్, మీ మీకు ఆ క్షణాన మీరు సంభాషణ మీ ఇద్దరి మధ్య జరుగుతున్న క్షణాన ఆహ్, మీ పర్సన్‌కి ఆ బుద్ధి ఇవ్వమని ప్రార్థించండి. ఆ తర్వాతే ఫస్ట్ మీ ఇద్దరికి ఆ కన్వర్జేషన్ ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఎంత ప్యూర్‌గా జరిగిన తర్వాతే సిట్యుయేషన్స్ అన్నీ మారే విధానం ఉంది అనేది నాకిక్కడ కనిపిస్తుంది. ఓకే. 2 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది బ్యాలెన్స్ సమస్య అనమాట. అంటే మీ పర్సన్ ఒకేసారి ఎన్నో బాధ్యతలు, ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి కదా! ఎమోషనల్ బ్యారేజ్. సో, ఆ ఎమోషనల్ బ్యాగేజ్ ఇదంతా గూడా మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ థర్డ్ పార్టీతో. చెప్పాను కదా! ఈ థర్డ్ పార్టీ చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారమ్మా. తన యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మీ పర్సన్ మీద పడేసి తిన ఎనర్జీస్ నా చుట్టూ ఉంటాయి. నేనేం చెప్తే అది ఆడాల్సిందే. సో, తను చూసుకుంటారని చెప్పి డిస్కో డాన్స్ ఆడుతున్నారు. సో, తను ఎంజాయ్ చేస్తూ అయన్నీ మీ పర్సన్‌కి అప్పజెప్పి వారి యొక్క అప్పులు, వారి యొక్క ఫైనాన్షియల్ రిలేటెడ్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చాలా బాధ్యతలుంటాయి గదా! సో, ఆ బాధ్యతలన్నీ గూడా ఇక్కడ మీ పర్సన్‌కి అప్పగిచ్చేసారు. మీ పర్సన్ ఒక నిర్ణయము కళ్ళు గట్టిగా భగవంతుడా అనుకుని ఒక్కసారి ఆహ్, ఏ ఏ ఎటువంటి మీ పర్సన్ ముందు స్పిరిచువాలిటీలో లేరమ్మా. కొంచెం కూడా భక్తి లేదు. ఆ కొంచెం భక్తి ఉన్నా, అరే! ఇది కాదు, ఇది చూడు నాయనా అని చెప్పి భగవంతుడు ఏదో ఒకసారి కళ్ళు తెరిపించి ఆ బయటపడే మార్గాన్ని భగవంతుడు చూపిస్తారిక్కడ. ఒక తలుపు తెరిసి, ఆ తలుపులోంచి నువ్వు బయటికెళ్ళిపో ఇక్కడ కాదిక అని చెప్పి తెరుస్తారు. ఇక్కడ మీ పర్సన్‌కి ముందు స్పిరిచువాలిటీ పవరే లేదమ్మా. అందుకనే ఇక్కడ అంత ఈజీగా ఈ థర్డ్ పార్టీ ఎనర్జీకి ఆహ్, బెండ్ అయిపోయారు అని చెప్పొచ్చిక్కడ. అది స్పష్టంగా తెలుస్తుంది. ఓకే.
సో, ఇక్కడ మనకి చూడండి ద మూన్, క్వీన్ ఆఫ్ స్పాట్స్, ద సన్. ఓకే. ద మూన్ చూడండి, ఇదేంటంటే బ్లాక్ మ్యాజిక్ ఎంత గట్టిగా జరిగింది. మీకు చెప్పాను కదా! సో, ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆహ్, ప్రీ ప్లాన్డ్ ఎగ్జిక్యూషన్. మీ ఇద్దరి బంధాన్ని కూల్ చేయాలి కూకటి వేలుతో సహా అని చెప్పి ప్రీ ప్లాన్డ్‌గా ఓహ్, అన్ని రకాల ఆహ్, ప్రకృతికి విరుద్ధమైన పనులన్నీ ముందుగానే చేసుకుంటూ అడుగుపెట్టి, కాళ్ళు మోపి చక్కగా స్పాయిల్ చేసేసిన ఒక పర్సన్ అనమాట ఈ థర్డ్ పార్టీ. సో, అదే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఇదేంటంటే హ్మ్. ఈ పర్సన్ ప్రస్తుతం ఎమోషన్స్ కంటే ఆహ్, ఈ ఇవి ఎనర్జీస్ ఉన్నాయి గదా! ఈ ఎనర్జీస్‌కి హోల్డ్ అయిపోవడమే ఇక్కడ దీని యొక్క స్పెషాలిటీ. ఈ పర్సను అదే స్పిరిచువాలిటీ పవర్ ఉందనుకోండి, ఏదో ఒక కోణంలో, ఏదో ఒక రూపంలో ఎంత దారుణాతి దారుణమైన చీకటి గుహలో ఉన్నా కూడా, అదిగో ఒక దారి కనిపించేలాగా భగవంతుడు చేస్తారు. ఇక్కడ మీ పర్సన్‌కి అది లేక కంప్లీట్ ఆ భగవంతుడు చూపించే దారి గూడా మూసుకుపోయింది. కనిపించదిక. కనిపించనివ్వరిక్కడ. సో, ఆ విధానం నాకిక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నారు యూనివర్స్. సో, అదమ్మా మీకు చెప్పాను గదా! ఇక్కడ ఇక్కడ ఈ కార్డ్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడే ఇక్కడ ఏం జరిగింది, విషయం ఏంటి అనేది నేను ముందుగానే ఇక్కడ నాకు వస్తున్న ఎనర్జీస్‌ని బేస్డ్ మీద జరిగే విషయం ఏంటనేది నాకిక్కడ కన్వే అయిపోయి దీని యొక్క మీనింగ్‌ని నేను ఇక్కడే ఒక్కొక్క కార్డ్‌తోను ఇండివిడ్యుయల్లీ గాకుండా ఇక్కడే దీని గురించి చెప్పేసాను అని చెప్పాలి. సో, అందుకని స్పెసిఫికల్లీ మళ్ళీ దీనికి ఇది జరిగింది, ఇది జరిగిందని చెప్పలేకపోతున్నా. ఓకే. సో, అల్టిమేట్‌గా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, అంటే డబుల్ కన్ఫర్మేషన్ అని చెప్పాలి. ఓకే. సో, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఇదేంటంటే హ్మ్. ప్రస్తుతము మీ పర్సన్ ఎమోషన్స్ కంటే ఆహ్, చాలా దారుణాతి దారుణమైన ఒక ఊబిలో తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్, తన ఆలోచన, తన జీవితము అనేది ఏది లేదు. మొత్తం కళ్ళు మూసుకుపోయి మబ్బు చుట్టూరా కమ్మేసి తనకి కనిపిస్తున్న లోకం అంటే థర్డ్ పార్టీ అమ్మ. ఇంకే లోకము తనకు కనిపించట్లేదు. తనదైన లోకం కూడా తనకి కనిపించట్లేదు ఇక్కడ మీ పర్సన్‌కి. సో, అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతము ఈ బంధంపై ప్రభావం చూపుతుంది ఎవరు అంటే అల్టిమేట్‌గా థర్డ్ పార్టీనే. అందుకే ఈ మీరు కూడా కనిపిస్తున్న ప్రతిదాన్ని ఫైనల్ డెసిషన్‌గా మాత్రం తీసుకోవద్దమ్మా. ఎందుకంటే ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లమ్‌తో జరుగుతుంది ప్రాసెస్. సో, అది మీకుంది కదా స్పిరిచువాలిటీ మీరు పెంచుకోండి. ఏదో విధంగా ఖచ్చితంగా దారి దొరుకుతుంది. సో, కొంత సమయం తర్వాత విషయాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది అనేది మాత్రం క్వీన్ ఆఫ్ స్పాట్స్ ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇక్కడ యూనివర్స్. అదైతే ఉందమ్మా. ఇక్కడ ఫీలింగ్స్ లేవని కాదు మీ పర్సన్‌కి. మీరొకటి దృష్టిలో పెట్టుకోవాలి. మీ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ లేవు, మీ ఎఫెక్షన్ మీద ఫీలింగ్స్ లేవని కాదు. కానీ ప్రస్తుతం వాటికంటే వారి యొక్క పరిస్థితి, వారి చుట్టూరు ఉన్న ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, ఆ వాస్తవ పరిస్థితులకు ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోవడం వల్ల, ఇక తనకంటూ ఇంకొక లోకం ఉందనేది తను చూసుకోలేకపోయే పరిస్థితి ఉంది. అది ఇక్కడ జరుగుతుంది. చూడలేకపోతున్నారు మీ పర్సన్. ఇంక తనదైన లోకం తన బ్రతుకుతున్న ఈ ఈ బలవంతపు హుచ్చు ప్రయాణమే అనుకుంటున్నారు గానీ, తనకు ఇంకొక లోకం ఉంది అని ఒక్కసారి కర్టెన్ తీసి తన అవతలకి చూడాలి అని మాత్రం అనుకోవట్లేదు ఇక్కడ మీ పర్సన్. ఓకే. సో, అలా చూస్తే అది కదా నా అసలైన లోకం, అది కదా నా అసలైన జీవితం అని చెప్పి ఏదో క్షణాన ఒక్కసారి భగవంతుడా! నా ప్రపంచంలోకి నన్ను పంపించేలా చేయండి తండ్రి అన్న మాటొచ్చేస్తది. సో, ఆ మాట రాకూడదని చెప్పేసి ఆ బయట తనదైన ప్రపంచాన్ని చూడాలి అన్న ఎనర్జీస్‌ని కూడా ఇక్కడ ఇక్కడ ఈ థర్డ్ పార్టీ తీసేసుకున్నారు అనే చెప్పాలి. అంటే మొత్తము ఉంటుందమ్మా. ఆ యొక్క ఎనర్జీస్ హోల్డ్ చేసుకునే విధానం ఉంటుంది. ఇక్కడ అది స్పష్టంగా కనిపిస్తుంది నాకు. సో, ద సన్ చూడండి. ఇక్కడ ఇది ఇంత దారుణాతి దారుణమైన సిట్యుయేషన్ ఏదైతే ఉందో చూడండి. ఎంత ద సన్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ ఎంత అందంగా ఇచ్చారంటే యూనివర్స్.
ఇంత ఘోరమైన ఎనర్జీస్‌నే మోస్తున్నాను అని ఇది ఇంత ఘోరమైన సిట్యుయేషన్ జరుగుతుంది. సో, తర్వాత ఏం జరుగుతుంది అనేది మనకిక్కడ కన్వే చేస్తున్నారు. అసలు ఈ రీడింగ్ ఎవరికి సంబంధించిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండమ్మా. ఇది ఎవరికి రిజోనేట్ అవుతుందో అది మీకు తెలిసిపోతుంది. సో, ఒక్కసారి బికాజ్ ఆహ్, నిజానికి చాలా హారిబుల్ సిట్యుయేషనే హ్మ్. మీరు లీడ్ చేస్తున్నారు. అండ్ ఆ కామెంట్ చేసినప్పుడు ఒకసారి యూనివర్స్ ఒకసారి నా వైపు చూడండి. నా బాధ వినండి. నన్ను హీల్ చేయండి. నా సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురండి. నా సమస్యకి ఒక సొల్యూషన్ ఇవ్వండి ఈశ్వర అని చెప్పి మీరు కామెంట్ త్రూ కన్వే చేయండి. బికాజ్ అది యూనివర్స్‌కి చేరుతుంది. ఓకే. సో, ఇది ఏంటంటే ఇప్పుడున్న అపార్థాలు, సందేహాలు ఇవి ఈ దారుణాతి దారుణమైన ఎనర్జీస్‌ని హోల్డ్ చేసుకునే యొక్క శక్తి చూపిస్తుంది కదా! ఈ థర్డ్ పార్టీ. సో, అసలు ఆ శక్తి ఆ యొక్క థర్డ్ పార్టీకే దెబ్బ తగిలి, ఇక్కడ మీ పర్సన్‌కి తన యొక్క ఎనర్జీస్ ఇవ్వకుండా, మీ పర్సన్ ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా తన చుట్టూరా పెట్టిన ఎనర్జీస్ ఆటోమేటిక్‌గా కరిగిపోతూ, మీ పర్సన్‌కి తనదైన దారి కనిపిస్తూ, ఫైనలైజ్‌కి ఒక వెలుగు అనేది తన జీవితంలోకి క్రమంగా వెలుగులోకి మీ పర్సన్ వస్తారు అన్న విధానం మనకిక్కడ స్పష్టంగా సన్ కార్డ్ ద్వారా కన్వే చేస్తారు. అంటే తనదైన ప్రపంచాన్ని తను చూడగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే. సో, ఇదేంటంటే చాలా దీర్ఘకాలికంగా మనకిక్కడ మీరు ఇక్కడ ఎంతో ఇది కూడా ఈ సఫరింగ్ కూడా ఎంతో కాలంగా సఫర్ అవుతున్నారు మీరు ఇదంతా గూడా. సో, అది కూడా ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఎప్పటినుంచో. ఆహ్, కుటుంబము, స్టెబిలిటీ, భవిష్యత్తు గురించి ఆలోచించే దశ కూడా మీకు ముందు వస్తుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఈ దారుణమైన ఫేజ్ ఏదైతే సఫర్ అవుతున్నారో దీని నుంచి బయటకొచ్చినాక ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఒక స్టెబిలిటీ ఏర్పడుతుంది. ఫస్ట్ ఈ డిస్కషన్స్ దానికి కావాల్సిన ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో, ఏదో తాత్కాలికంగా మాట్లాడుకున్నాము అంటే మాట్లాడుకున్నాం కాదు. డైరెక్ట్‌లీ ఎగ్జిక్యూషనే. అది మీ ఇద్దరి జీవితంలోనూ ఒకటై మీ ఇద్దరు కలిసి ఒకే దిశలో ప్రయాణించే విధానం నాకిక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ ద్వారా కన్వే అవుతుంది. అండ్ ఫైనల్ కార్డ్ సెట్ మనకి 10 ఆఫ్ కప్స్. ఇదేంటిది 10 ఆఫ్ కప్స్ అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ అందమైన చూడముచ్చటైన కుటుంబము. ఫైనల్‌గా ఏమవుతుంది ఈ ఘోరమైన ఇంత దారుణాతి దారుణమైన ఒక ప్రళయం నుంచి తప్పించుకొని మళ్ళీ మీరు మునుపటి ఒక ముచ్చటైన కుటుంబం మళ్ళీ ఫార్మ్ అవుతుంది మీకు అనేది స్పష్టంగా క్లియర్ చేస్తున్నారు యూనివర్స్ 10 ఆఫ్ కప్స్ ద్వారా. సో, ఇది ప్రతి సంబంధము కూడా ఆహ్, ఆహ్, ఇది ఇంక అయిపోయింది. ఎండ్ అయిపోయింది. మునుపటిలాగా రావు. మా సిట్యుయేషన్స్ చూస్తుంటే అలా లేవు అని అని అను అని ఉన్న సిట్యుయేషన్స్ బట్టి అనుకుంటారు. కానీ కాదు. హోప్ వదలొద్దు. నమ్మకాన్ని వదలొద్దు. ఖచ్చితంగా వస్తది. మీరు మునుపటిలాగా ఎలా అయితే ఉన్నారో అంతకు మించిన ఒక అందమైన కుటుంబం ఫార్మ్ అవ్వడానికి రెడీగా ఉందమ్మా. అది స్పష్టంగా యూనివర్స్ చూపిస్తున్నారు. సో, దయచేసి మీరు నమ్మకాన్ని కోల్పోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. నమ్మకాన్ని కోల్పోకుండా సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా మీరు భగవంతుని ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్తే ఎలా ట్రస్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి? మీరు భగవంతునికి ట్రస్ట్ చేసి, సరెండర్ చేసి, క్లియర్ చేయమని చెబుతూ మీ ప్రయాణాన్ని మీరు కొనసాగిస్తూ మీ జీవిత ప్రయాణాన్ని అది వెయిట్ చేస్తూ ఉండడం జీవితం కాదు. మీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇక్కడ వెయిట్ చేస్తే అల్టిమేట్‌లీ మీకు ఒక అందమైన ఇక్కడ ఫైనల్ అవుట్‌కమ్ మనకి కనిపిస్తుంది. సో, మొత్తం క్లియర్ అయిపోయి ఇంకా దానికి మించి ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుంది 10 ఆఫ్ కప్స్. సో, అది ఇక్కడ విషయం. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండమ్మా. సిట్యుయేషన్ ఇలా ఉందని చెప్పేసి మీరెక్కడ భయపడొద్దు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ మనకిక్కడ ఫైనల్ చూడండి ద సన్, 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ ఎంత ముచ్చటగా వచ్చినియంటే యూనివర్స్ త్రూ. సో, భయపడాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా చివరికి మాత్రం మనకి రిజల్ట్ మనకు అనుకూలంగానే జరుగుతుంది. ఆ నమ్మకాన్ని మీరు కోల్పోవద్దు. బికాజ్ అది కూడా ఇక్కడ కన్వే చేశారు కాబట్టి ఆ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఓకే. సో, పైసెస్ మీన రాశి వారు వచ్చారమ్మా ఇక్కడ. అండ్ లిబ్రా తులారాశి, ఏరీస్ మేషరాశి, అక్వేరియస్ కుంభరాశి,
జెమిని మిథున రాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, స్కార్పియో వృశ్చిక రాశి అండ్ సాజిటేరియస్ ధనుస్సు రాశి, అక్వేరియస్ కుంభరాశి చెప్పాను, పాయసిస్ మీన రాశి, క్యాప్రికాన్ మకర రాశి, టారస్ వృషభ రాశి, లిబ్రా తులారాశి చెప్పాను. సో క్యాన్సర్ కర్కాటక రాశి, ఏరీస్ మేషరాశి చెప్పాను, ఏరీస్ మేషరాశి, క్యాప్రికాన్ మకర రాశి. సో ఈ రాశుల వాళ్ళు అయితే వచ్చారమ్మా. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.